మన పేరేంటి? రామయ్యమ్మ అమ్మ. రామయ్య మామ. రామయ్యమ్మ. రామయ్యమ్మ. అడప రామయ్యమ్మ. ఏమైంది? నాకు అన్నీ దెబ్బ పని పుండైపోయింది. అమ్మ ఏమి ఇక్కడున్నా? ఇక్కడంతా చిన్నప్పుడు కట్టాం. ఇది ఎవరు కట్టారు? పేరు నాదే. ఏది నీది? ఇది దీని పేరు బస్ స్టాండా? బస్ స్టాండ్ నీదా? అంటే మామూలుగా చెడ్లా కట్టుకున్నాను ఉండనందుకు. అవునా? ఇది బస్ స్టాండ్ కాదా? అవునా? కాదమ్మా, నీ ఓన్ స్థలం ఇది? సొంత స్థలమా? నీకు పెళ్ళి అయిందా? పెళ్ళి అయిందమ్మా. మరి మీ ఆయన? మా ఆయన్ని పొడిచేసి చంపేసి కప్పినారు నాకు తెలియకుండా. ఎందుకని? వాళ్ళకి ఇష్టమైంది. వాళ్ళకి కష్టంగా ఉంది, మాకు ఇష్టంగా ఉంది. మరి అలా చేస్తే మా ఒప్పుకోలేవు. దేనికి చంపేశారమ్మా? అది దగ్గరుండి కష్టంగా ఉండి ఆ మనిషిని ప్రేమించినాడు. 2 పిల్లలు పుట్టారు. ఆ మనిషి కాడు ఉండిపోడు. పిల్లలు ఉన్నారా నీకు? నాకు ఉన్నారు ఆ పిల్లలు. పిల్ల చచ్చిపోయింది. అడిస్తే మానం చంపొద్దని. మాదాసు మార్చి భార్య మాదాసు రాయ మాదాసు రాము అత్తగారి పేరు. మా ఆయన పేరు. ఎంతమంది పిల్లలు? ఒక 6 పుట్టారమ్మా. 6? ఆడమ్మా కలిపి. అప్పుడు ఇక్కడ మీ ఆయన ఇక్కడ ఉండేవాడా? ఇక్కడ కదమ్మా, మా మామ ఉంటారనేసి కట్టాను నేను. మా మామనేమో నేను ఉండను నీకే అనేసినాడు. ఇక్కడ ఉంటున్నావు? ఇంకెవరు లేరమ్మా. మా తమ్ముడిని చంపినారు, మా అన్న చంపినారు, మా అమ్మని చంపినారు, మా చెల్లి చంపినారు. అమ్మ పొలం పావాలని. ఇప్పుడు ఇల్లు ఇదే? ఇంకిదే. అంటే వీళ్ళే కట్టుకున్నారా ఇది? బస్ స్టాప్ అండి కూర్చునేది. అదే ఇదిలో ఉండేది, తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇంకా అప్పుడప్పుడు ఆస్తి ఉండేదంట. అలా అయినా చనిపోయారు. చనిపోయారా? చంపేశారు. చంపేశారా? అప్పుడెప్పుడో జరిగాయి, మనకు తెలీదు. మాకు తెలియసరికి ఎలాగుంది. పిల్లలు కానీ ఎవరు లేరు? ఎవరు లేరు. వాళ్ళ కుటుంబస్థాలు పిల్లలు ఎవరు లేరు. దొరలా ఆవిడంటే మీ చిన్నప్పటి నుంచి ఇవిడ ఇక్కడే ఉంటుందా? ఉంటుంది. ఎవరికైనా ఏదంటే ఇక్కడే ఉంటానమ్మ నేను. ఎవరైనా ఏదంటే తినేసి వచ్చాం. వంట చేసుకుంటుందంట కదా? వంట చేసుకుంటానమ్మా. వచ్చిన కాడి నుంచి ఎక్కడికెళ్ళి వండుకొని తినక తప్పదు. అది డెవలప్లో పెడతాం అనుకోండి. క్యాకేజ్ పెట్టి తెచ్చి అది ఎప్పుడో పొలాల్లో ఉండేది, తీసుకొచ్చారు ఊర్లోకి. ఒంటరిగా ఉండి అలా అయిపోయింది. మనసు బాగోదు. బట్టలే ఉతుకుంటావమ్మా? ఉతుక్కోవడమే. ఎక్కడ ఉతుక్కుంటావు? ఏట్లోకి వెళ్ళిపోతానమ్మా నేను. స్నానం చేసి బట్టలు ఉతికి నీట్గా ఉంటుంది. రోజు వెళ్తుంది. కిరాణా సామాన్లు ఏమైనా ఇస్తే వంట చేసుకుంటుందా? మరి చేసుకుంటుంది. వస్తువులు అంతే చేసుకుంటామా. చేసుకుంటాను. సామాన్లు ఏమైనా ఇస్తే వండుకుంటావా? వండుకుంటాను. ఏం వండుకుంటావు? ఏది వంకాయ, బెండకాయ, బీరకాయ, టమాటాకాయ, చిక్కుడుకాయ, అన్నం, చాలు అన్నీ కొనుక్కుంటాను. అన్నీ కొనుక్కొని వండుకుంటాను. ఎక్కడ బయట ఎక్కడికెళ్తే అక్కడే మొట్లాలు వేసుకొని ఒట్టిపోయి వండుకుంటాను. మళ్ళీ ముందు ఇదే ఊర్లో ఉండేది? ఊరే, పుట్టినూరే, కోడూరే, మా సొంత ఊరే. మరి ఎవరు పిలిచినా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏమైనా ఇబ్బంది ఏం పెట్టడం అలా ఏమి ఉండదు? ఎవరిని ఏం అందం. ఆ అమ్మ అంతలా ఏం అందం. నీ ముక్కున మసం మనం పిలిస్తే పలుకుతూ లేక వాళ్ళ మమ్మ చేరిస్తాను, కట్టుకుంటావా? చీరా కట్టుకుంటాను. నీకు దుప్పటుందా? లేదమ్మా, లేదు. మరి ఎలా పడుకుంటున్నా రోజు? అలాగా బంచ వేసుకొని పడుకుంటానమ్మా. అదే కప్పుకోవడం. మమ్మ ఏంటది? దుప్పటమ్మా. దుప్పటనా? తెలుసా? ఇంకా చీర. అమ్మా అమ్మా సరే, నేను వెళ్ళొస్తాను అయితే. మంచి ఎప్పుడు వస్తామ్మా? ఎప్పుడు రమ్మంటే చెప్పు. మీ ఇష్టం. మీకు అనేక పనులు ఉంటాయి. ఆ పనులు చూసుకొనైనా రావాలా, లేదు వెళ్ళాలని మనసు ఉండేనా రావాలా. వెళ్ళొస్తాను. మళ్ళీ వస్తాను నేను.